నమస్తే. మరి కాసేపట్లో దాయాదుల పోరు పాకిస్తాన్ వర్సెస్ ఇండియా. ఐసీసీ ట్రోఫీలో సెకండ్ మ్యాచ్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మరి కాసేపట్లో తలపడబోతూ ఉన్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ పైన గెలిచినటువంటి ఇండియా న్యూజిలాండ్ చేతిలో పరాభవం పాలైపోయినటువంటి పాకిస్తాన్. సో రెండు జట్ల మధ్య హోరాహోరీ పోటీ. ఒక పక్కన సెమీస్లోకి వెళ్ళాలంటూ భారత్ సెమీస్ ఆశలని సజీవంగా పెట్టుకోవాలన్నటువంటి ప్రయత్నం పాకిస్తాన్ది. సో ఒకవేళ పాకిస్తాన్ ఈరోజు ఇండియా చేతిలో ఓడిపోతే ఇంటి ముఖం. ఈరోజు ఇండియా పాకిస్తాన్ని ఓడిస్తే సెమీస్కి. సో ఈ రెండు జట్ల యొక్క బలాలేంటి, రెండు జట్ల యొక్క బలహీనతలేంటి? 2017లో పాకిస్తాన్ చేతిలో పరాభవాన్ని ఎదుర్కొన్నటువంటి భారత్ ఆ ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతూ ఉంది. సో 2017లో జరిగినటువంటి ఐసీసీ ట్రోఫీ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడం, సుమారుగా 8 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఈ టోర్నీలో భారత జట్టు యొక్క ప్రతాపం, త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేయాలన్నటువంటి ప్రయత్నం భారత జట్టు చేయబోతూ ఉంది. మరి కాసేపట్లో ఈ యొక్క మ్యాచ్ దుబాయ్లో జరుగుతుంది. ముఖ్యంగా చాలామంది అభిమానులు ఒక పక్కన హాలిడే సండే కావడం, మరో పక్కన పాకిస్తాన్ అలాగే ఇండియా మ్యాచ్ కావడం. అందరికీ తెలుసు పాకిస్తాన్ అండ్ ఇండియా ఒక పక్కన ఐసీసీ ట్రోఫీ, మరో పక్కన ఆసియా కప్. ఈ రెండు మ్యాచ్లో మాత్రమే ఈ దాయాదుల పోరు కనబడతా ఉంటుంది. ఏ మ్యాచ్ అయినప్పటికీ ఈ రెండు జట్లు తలపడతా ఉన్నాయంటే కేవలం భారత్ అభిమానులే కాదు, పాకిస్తాన్ అభిమానులే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల నుండి చాలా దేశాల ప్రజలంతా కూడా ఈ మ్యాచ్ పైన ఆసక్తిగా తిలకిస్తారు. ఒక పక్కన హాలిడే లేకపోయినప్పుడు కూడా సెలవు పెట్టుకొని సైతం కూడా మ్యాచ్లను చూసేటువంటి అభిమానులు ఈ రెండు మ్యాచ్లు జరుగుతున్నటువంటి సందర్భంలో, ఈ రెండు జట్లు తలపడుతున్నటువంటి సందర్భంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఒక పక్కన ఆవేశాలు, ఇంకొక పక్కన వాళ్ళ పర్ఫార్మెన్స్ని, ప్రతిభను బయట పెట్టడం. ఈ రెండు మ్యాచ్ల్లో, ఈ జరిగేటువంటి మ్యాచ్లో ఖచ్చితంగా ఆ జట్టు పైన, భారత జట్టు పైన పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్లేయర్స్ వాళ్ళ ప్రతిభను కనబరిచి ముందుకెళ్ళాలన్నటువంటి ప్రయత్నం, అలాగే పాకిస్తాన్ జట్టు పైన ఖచ్చితంగా పై చేయి సాధించాలన్నటువంటి మొండి పట్టుదలతో భారత్ ప్లేయర్లు కూడా ఉండడం. సో వేదిక ఏదైనా పాకిస్తాన్తో మ్యాచ్ అనగానే ఇండియా ప్లేయర్స్కి పూనకం వచ్చేటువంటి విధంగా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ను ఇవ్వబోతూ ఉంటారు. సో ఈరోజు జరిగేటువంటి దుబాయ్ వేదికగా జరిగేటువంటి ఈ మ్యాచ్లో ముఖ్యంగా పాకిస్తాన్కి పెద్ద దెబ్బ. ఇండియా పైన, భారత్ టీం పైన, భారత్తో ఆడుతున్నటువంటి సందర్భంలో మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి 2017లో ఫైనల్లో సెంచరీ చేసినటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్లేయర్ ఫఖర్ జమాన్. సో 2017లో మన ఛాంపియన్ ట్రోఫీని కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఫఖర్ జమాన్. ఒక అద్భుతమైనటువంటి సెంచరీతోటి భారత జట్టు పైన పాకిస్తాన్ విజయం సాధించడంలో కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి బ్యాటర్ ఫఖర్ జమాన్. మొన్న జరిగినటువంటి న్యూజిలాండ్తో జరుగుతున్నటువంటి మ్యాచ్లో ఫఖర్ జమాన్ గాయపడడం, ఈరోజు జరుగుతున్నటువంటి మ్యాచ్లో ఫఖర్ జమాన్ లేకపోవడం పాకిస్తాన్కి పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. మరో పక్కన పాకిస్తాన్ పైన మ్యాచ్ అనగానే మరి విరాట్ కోహ్లీకి పూనకం వచ్చేటువంటి విధంగా ఆ జట్టు పైన పర్ఫార్మెన్స్ ఆ విధంగా ఉంటుంది. సో విరాట్ కోహ్లీకి నిన్న ప్రాక్టీస్ చేస్తుండగా కాలికి గాయం. సో దాని తర్వాత ఈరోజు జరిగేటువంటి ఈ మ్యాచ్లో అసలు ఆయన ఆడతాడా లేదా, విరాట్ కోహ్లీ ఆడతాడా లేదా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగానే మారింది. ఒక పక్కన ఆడడు అని చెప్పేసి చాలా రకాలైనటువంటి వార్తలు వస్తున్నప్పటికీ ఖచ్చితంగా ఆడుతాడు అనేటువంటి భావనతోటి ఇండియా టీం ఉంది. సో చూద్దాం మరి చివరి నిమిషంలో ప్లేయింగ్ లెవెల్లో విరాట్ కోహ్లీ ఉంటుండా లేడా, మరి కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్నటువంటి భారత జట్టుని పాకిస్తాన్ ఎదుర్కోవడం చాలా కష్టమే. అయినప్పటికీ
క్రీడల్లో ఆటల్లో ఎవరిని కూడా తక్కువ అంచనా వేసేటువంటి ప్రయత్నం చేయకూడదు, దాంట్లో ముఖ్యంగా పాకిస్తాన్. సో ఏదైనా జరగవచ్చు. ఇప్పటికీ 5 సార్లు 2 జట్లు తలపడితే ఛాంపియన్ ట్రోఫీలో 3 సార్లు పాకిస్తాన్ గెలిచింది, 2 సార్లు మాత్రమే ఇండియా గెలవడం జరిగింది. సో ఈరోజు గెలుపుతో ఆ విజయాలని సమం చేయాలన్నటువంటి ప్రయత్నం భారత జట్టు చేస్తూ ఉంది. మరో పక్కన ఇండియా జట్టు పైన పై చేయి సాధించాలన్నటువంటి ఉద్దేశం పాకిస్తాన్ కనబడుతూ ఉంది. ఒకసారి చూస్తే మొన్న జరిగినటువంటి బంగ్లాదేశ్ మ్యాచ్ల్లో అద్భుతమైనటువంటి బౌలింగ్ వేసి 5 వికెట్లు తీసినటువంటి షమి, మరో పక్కన హర్షిత్ రాణా 3 వికెట్లు. సో ఈ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతోటి మరోసారి పాకిస్తాన్కి మరి వాళ్ళ ఆటకి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఆ బ్యాటర్లని అడ్డుకట్ట వేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతోటి బరిలోకి దిగుతుంది భారత జట్టు. దాంతోపాటు హార్దిక్ పాండ్యా ఉండనే ఉన్నాడు. మరో పక్కన 3 స్పిన్నర్లు, ఒక పక్కన జడేజా కావచ్చు, కుల్దీప్ యాదవ్ కావచ్చు, అక్షర్ పటేల్ కావచ్చు. సో ఈ 3 టాప్ పర్ఫార్మెన్స్, ప్రపంచంలోనే ఈ క్రికెట్లో టాప్ పర్ఫార్మెన్స్ స్పిన్ విభాగంలో. సో ఈ 3 సైతం కూడా ఈరోజు ఆడేటువంటి మ్యాచ్లో వాళ్ళు కూడా ఆడుతూ ఉన్నారు. సో ఒక పక్కన బ్యాటింగ్ అలాగే బౌలింగ్లో పటిష్టంగా ఉన్నటువంటి ఇండియా జట్టుని పాకిస్తాన్ ఏ విధంగా కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయకపోవచ్చేమో. సో అన్ని విభాగాల్లో బ్యాటింగ్లో ఒక పక్కన మొన్న జరిగినటువంటి మ్యాచ్లో, అంతకుముందు జరిగినటువంటి మ్యాచ్లో కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ, అలాగే మొన్న సెంచరీ హీరో శుభ్మన్ గిల్. సో వీళ్ళ యొక్క ఆటలో ఆరితేరినటువంటి ఆనుముత్యాలు. సో వాళ్ళ బ్యాటింగ్ తోటి ప్రత్యర్థులకి ముచ్చెమటలు పట్టించేటువంటి నైపుణ్యం వాళ్ళ యొక్క సొంతం. సో దాని తర్వాత 1 డౌన్లో విరాట్ కోహ్లీ, దాని తర్వాత శ్రేయస్ అయ్యర్, దాని తర్వాత రాహుల్, దాని తర్వాత అక్షర్ పటేల్, జడేజా. సో 8 వరకు, అంటే 8 మెంబర్స్ వరకు బ్యాటింగ్ చేసేటువంటి సత్తా ఉన్నటువంటి ప్లేయర్స్ భారత జట్టులో ఉండడం జరిగింది. సో మరో పక్కన పాకిస్తాన్ జట్టు విషయానికి వచ్చినట్టయితుంటే ఫకర్ జమాన్ లేకపోవడం, అలాగే కెప్టెన్ అయినటువంటి పాకిస్తాన్ కెప్టెన్ అయినటువంటి రిజ్వాన్ కావచ్చు, బాబర్ అజమ్ కావచ్చు. సో ఇద్దరు పాకిస్తాన్లో చాలా డేంజరస్ బ్యాట్స్మెన్స్. సో ఒకవేళ ఈ ఇద్దరు ఇట్లలో ఎవరైనా కానీ ఒక్కరైనా నిలకడగా రాణిస్తే ఖచ్చితంగా మరి భారత్ ముందు ఒక మంచి స్కోర్ను పెట్టేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. సో పిచ్ విషయానికి వచ్చినట్టయితుంటే దుబాయ్లో జరిగేటువంటి ఈ మ్యాచ్లో ఒక పక్కన టాస్ గెలిచినటువంటి జట్టు ముందుగా బ్యాటింగ్ తీసుకునేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. సో మనం చూస్తూ ఉన్నాం జరుగుతున్నటువంటి ఐసీసీ ఈ ట్రోఫీలో జరుగుతున్నటువంటి మ్యాచ్లో ప్రతి మ్యాచ్లో సెంచరీలు చేయడం, 300+ స్కోర్లను సాధించడం. సో నిన్న జరిగినటువంటి ఇంగ్లాండ్ అండ్ ఆసీస్ జట్టు కూడా 350కి పైన ఉన్నటువంటి స్కోర్ని అవలీలగా ఛేదించినటువంటి ఆసీస్ జట్టు. సో అన్ని జట్లు కూడా బ్యాటింగ్ లైనప్గా పటిష్టతను కనబరుస్తూ ఉన్నాయి. కానీ ఈ దుబాయ్ వేదికగా జరిగేటువంటి ఈ మ్యాచ్లో 300 స్కోరు దాటకపోవచ్చు, ఎందుకంటే కొంత స్లో పిచ్. దీంట్లో ఎప్పుడు కూడా 300కు పైన చాలా సందర్భాల్లో చాలా తక్కువ. ఇప్పుడు కూడా బౌలర్ అనేది పై చేయిగా ఉండేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. సో ఎవరు టాస్ గెలిచినప్పటికీ వాళ్ళు ముందుగా ముందుగా బ్యాటింగ్ తీసుకొని ప్రత్యర్థి ముంగట ఒక భారీ స్కోర్ను పెట్టాలన్నటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉన్నది. అంతేకాకుండా ప్రత్యర్థి ఇద్దరికి, ఒక పక్కన భారత్ అండ్ పాకిస్తాన్, అంటే ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని పెట్టాలి, భారీ టార్గెట్ను పెట్టాలన్నటువంటి ప్రయత్నంతో పాటు ఒక పక్కన స్లో పిచ్, మరో పక్కన ఒక ఏదైతే దాయాదుల పోరు కాబట్టి ముఖ్యంగా ఒత్తిడికి లోనయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి ముందుగా బ్యాటింగ్ తీసుకొని బ్యాటింగ్కి దిగిన తర్వాత వాళ్ళు ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని దాని తర్వాత బౌలింగ్కి వెళ్తే బాగుంటుందన్నటువంటి ఉద్దేశం మరి ఈ ఇరు జట్లు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. చూద్దాం మరి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళకి సంబంధించినటువంటి బలాలేంటి, బలహీనతలేంటి. పాకిస్తాన్ టీంలో మరి మొన్ననే న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడం జరిగింది సుమారుగా 60 రన్స్ తేడాతోటి. సో వాళ్ళకి ఏ విధమైనటువంటి అవకాశాలు అయితే లేదు. ఒకవేళ కనుక ఇండియా టీంతో ఈ రోజు కనుక ఓడినట్టయితే ఉంటే పాకిస్తాన్ ఖచ్చితంగా ఇంటి ముఖం పట్టేటువంటి అవకాశమే కనబడతా ఉన్నది.
సో మరి ఈ ప్రెషర్లో ఒక పక్కన మొన్న ఓడినటువంటి ప్రెషర్, మళ్ళీ భారత్ జట్టుతోటి తలబడేటువంటి పాకిస్తాన్ జట్టుకి ఏ విధమైనటువంటి అవకాశాలు ఉంటాయి? నిజంగా పాకిస్తాన్ ఈ రోజు కనుక గెలవకపోయినట్టయితే ఇంటి దారికి పట్టక తప్పదు. ఇక సెమీస్ అండ్ ఫైనల్ మ్యాచ్లు కూడా ఇప్పటికే ఖరారు చేయడం జరిగింది. వేదిక సైతం కూడా దుబాయ్ని వేదికగా చేయడం, సెమీఫైనల్ ఫైనల్కి దుబాయ్ని వేదికగా చేయడం ద్వారా ఒకవేళ సెమీస్కి ఖచ్చితంగా పాకిస్తాన్ వస్తుందని చెప్పేసి అందరు భావించడం జరిగింది. సెమీస్లో భారత్ అండ్ పాకిస్తాన్ తలబడేటువంటి అవకాశం కనపడుతున్నట్టుగా చెప్పడం జరిగింది. కానీ తీరా చూస్తే ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ పైన పూర్తిగా సెమీస్ కానీ ఫైనల్ కానీ ఆధారపడేటువంటి అవకాశం ఉంటుంది. మనతో పాటు స్పోర్ట్స్ ఎనాలిస్టు సత్యబాబుతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సత్యబాబు గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఓకే, చూస్తూ ఉన్నాం ఐసీసీ ట్రోఫీ, ముఖ్యంగా ఈరోజు జరిగేటువంటి దాయాదుల పోరుకి సంసిద్ధమవుతా ఉంది వేదిక సైతం దుబాయ్గా. సో దుబాయ్ ముందుగా దుబాయ్ పిచ్ ఏ సంబంధించినటువంటి టీంకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఈ దుబాయ్ పిచ్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుందా, లేకపోతే బౌలింగ్కి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందా? టాస్ గెలిచినటువంటి జట్టు ముందుగా బ్యాటింగ్ తీసుకోవాలా, బౌలింగ్ తీసుకుంటే బాగుంటుందా? ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి సత్యబాబు గారు. సార్ నమస్కారం సార్. ఈరోజు మ్యాచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్, ఇండియా పాకిస్తాన్. ఎందుకంటే ఇండియా కంటే పాకిస్తాన్కి చాలా ఇంపార్టెంట్ సార్ ఈరోజు మ్యాచ్ మాత్రం. ఓకే, ఎందుకని? ఎందుకంటే పాకిస్తాన్ ఈరోజు మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి, గెలిచి తెరాలి. ఎందుకంటే వాళ్ళ సెమీస్ లో నిలబడాలంటే ఈరోజు ఇండియాపై చాలా ఇంపార్టెంట్. కాకపోతే అంత ఈజీ కాదనమాట పాకిస్తాన్ ఈరోజు ఇండియాపైకి వెళ్ళడం. ఓకే, ఎందుకని అంటే దాంట్లో కూడా బాబర్ అజామ్, రిజ్వాన్ లాంటి డేంజరస్ బ్యాట్స్మెన్స్ కూడా వాళ్ళ దాంట్లో కూడా బాగానే ఉన్నారు కదా. ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు న్యూజిలాండ్ పైన భారీ ఓటమి తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది కొంచెం దెబ్బతీసింది. ఓకే, దుబాయ్ పిచ్ ఈ రోజు మీరు అన్నట్టు టాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దానికి రీజన్ అంటే ఇటీవల కాలంలో దుబాయ్లో కూడా మీకు లీగ్ మ్యాచ్ జరిగే పిచ్ స్లోగా ఉంటుంది. ఓకే, అంటే ఒకవేళ కనుక టాస్ గెలిచినటువంటి జట్టు ముందుగా బ్యాటింగ్ తీసుకునేటువంటి అవకాశం కనబడుతుందా? డెఫినెట్లీ గా తీసుకోవాలి సార్. టాస్ గెలిచినట్టు ఏదైనా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ జట్ల మధ్య మ్యాచ్ ఇప్పుడు కూడా మీకు ప్రెజర్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఓకే. అప్పుడు పాకిస్తాన్ ఇండియా అంటే మీకు ఒక హై టెన్షన్ హై వోల్టేజ్ మ్యాచ్ కి ప్రతిసారి మనం అది చేస్తాం. ఓకే, పాకిస్తాన్ కి మనం కూడా ఇటీవల కాలంలో తక్కువ మ్యాచ్ జరిగింది. అది కూడా ఐపీఎల్ తప్ప ఏసీ కప్ లో తప్ప ద్వైపాక్షికంగా మ్యాచ్ అయితే ఇప్పుడు వచ్చి మనం చూడలేదు చాలా సంవత్సరాల నుంచి. అవును. సో అంటే 8 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఈ ట్రోఫీలో 2015లో ఛాంపియన్ అయినటువంటి పాకిస్తాన్ టీంలో హీరో అయినటువంటి, అప్పుడు 2017లో సెంచరీ చేసి ఇండియా పైన విజయం సాధించడంలో కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి ఫఖర్ జమాన్ సైతం కూడా ఈరోజు ఆడట్లేదు. సో ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్పగలుగుతారు మీరు? డెఫినెట్లీ అండి. 2017లో వాళ్ళు ఛాంపియన్షిప్ ఫైనల్లో గెలిచారంటే ఫఖర్ జమాన్ చాలా కీలకం అన్నమాట. అద్భుతమైన సెంచరీతో ఇండియాని కొంచెం బ్యాకప్ మైండ్ లో పెట్టడానికి ఫఖర్ జమాన్ చాలా కీ రోల్ పోషించి ఇటీవల కాలంలో అతను ఫ్యాన్ కూడా చాలా బాగుంది పాకిస్తాన్. అతను లేని లోటు చాలా చాలా గట్టి దెబ్బ పాకిస్తాన్కి. ఓకే, ఎందుకంటే అతను ఇటీవల కాలంలో మంచి ఫామ్ లో కూడా మంచి చేసింగ్ లో కూడా మంచి అతను రికార్డ్ ఉండేది అన్నమాట అతనికి. అవును, ఎస్ అవును. ఇక ఏంటంటే అతనికి న్యూజిలాండ్ జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ కావడం లేదంటే పర్మనెంట్ గా జరిగినది. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ కనుక ఈరోజు భారత్ చేతిలో పాకిస్తాన్ కనుక ఓడిపోయినట్టయితే ఇక అవకాశాలు లేనట్టయినా దానికి సెమీస్కి రావడానికి ఆల్మోస్ట్ పాకిస్తాన్ ఈరోజు పార్లమెంట్ ఓడిపోతే పాకిస్తాన్ కనుక ఇండియా చేతిలో ఓడిపోతే కన్ఫామ్గా ఇంటిదారే. ఒకవేళ కనుక ఇండియా గెలిచినట్టయితే మనకు సెమీస్కి పోయినట్టేనా మనం? ఇండియా గెలిచినట్టు ఆల్మోస్ట్ మీకు సెమీస్ బర్త్ కన్ఫర్మ్ అయినట్టే. అంతే. ఓకే, మ్యాథమెటికల్ గా కొంచెం అవకాశం ఉంటుంది కానీ ఇంకా అంత అవకాశం అయితే సనగిల్లట్టే. ఓకే, సో పాకిస్తాన్తో మ్యాచ్ అనగానే సో విరాట్ కోహ్లీ గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పాకిస్తాన్తో అంటే ప్రత్యర్థి జట్టు పాకిస్తాన్ అయినప్పుడు సో ఇండియా టీంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సో అన్ని టీంల పైన పర్ఫార్మెన్స్ చేసింది ఒక విధంగా ఉంటుంది. పాకిస్తాన్ పైన ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ చేయాలన్నటువంటి కసి భారత జట్టులో కానీ, ఒకవేళ భారత జట్టు పైన కూడా పాకిస్తాన్ టీము ప్రతిభ కనబరచాలన్నటువంటి కసి ఏ టీంలో ఉన్నటువంటి ప్లేయర్స్ కైనా కనబడుతుంది. సో ఈరోజు విరాట్ కోహ్లీ విషయానికి వచ్చినట్టయితే నిన్న కాలికి దెబ్బ తాకింది. సో ఆడేటువంటి అవకాశం చాలా తక్కువ అన్నటువంటి వార్తలు వినబడతా ఉన్నాయి. సో ఆడేటువంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ తన ప్లేస్లో ఇంకెవరినైనా తీసుకునేటువంటి అవకాశం కనబడుతుందా? మీరు చెప్పినట్లు పాకిస్తాన్ మీద ఒక విరాట్ కోహ్లీ కాదు ఏ ప్లేయర్స్ కూడా హీరో అయిపోతారు. అవును, ఒకవేళ వాళ్ళకి క్యాచ్లు డ్రాప్ చేసినా ఒక మ్యాచ్ కొంచెం ఏదైనా కొంచెం ఇదైనా వాళ్ళు జీరో కూడా అయిపోతారు అన్నమాట. ఎస్ అవును.
ఒక ఓవర్నైట్ హీరో, ఒక ఓవర్నైట్ జీరో అవ్వడం కానీ పాకిస్తాన్ మ్యాచ్ ఏ విషయం కదా. ఓకే. అయితే విరాట్ కోహ్లీ విషయం కొట్టినట్లయితే విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పైన తెరిచే రికార్డ్ అండి. ఓకే. అతనికి ఐసీసీ ఈవెంట్స్ లో కానీ అద్భుతమైన రికార్డ్ ఉంది. చేసింగ్ మాస్టర్ గా మన పేరుగాంచాడు. విరాట్ కోహ్లీకి ప్రతి ఐసీసీ ఈవెంట్ లో పాకిస్తాన్ మీద ఎక్కువ ట్రబుల్ చేసిందన్నమాట. ఓకే. వన్ మ్యాన్ షో పాకిస్తాన్ పైన విరాట్ కోహ్లీ. ఓకే. అయితే ఈ రోజు మ్యాచ్ లో ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి విరాట్ కోహ్లీని ఏ విధంగా ఆడిస్తారు, విరాట్ కోహ్లీ యొక్క ప్రాబ్లమ్స్ అయితే ఏట్లేదు. కాకపోతే ఏంటంటే మనకన్నా సోర్సెస్ ప్రకారం ఏంటంటే విరాట్ కోహ్లీ ఈ రోజు ఏంటంటే నెట్స్ లో ఒక 1 అవర్ ముందు వచ్చి వేగంగా ప్రాక్టీస్ చేసినమాట విరాట్ కోహ్లీ. ఓకే. అంటే అతని ఖర్చు ఏ విధంగా ఉందని కొంచెం క్లియర్ కనబడుతుంది. ఓకే. సో మరో పక్కన ఈరోజు కనుక ఒకవేళ కనుక ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మ్యాచ్లన్నీ కూడా 300+ స్కోర్ను సాధిస్తూ ఉన్నాయి. సో నిన్న జరిగినటువంటి ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి 2 బ్యాటింగ్ లైనప్ చూసినట్టయితే చాలా పటిష్టంగా కనబడ్డది. 350+ స్కోర్ను సైతం కూడా అవలీలగా సాధించినటువంటి పరిస్థితి. సో 300, 350 స్కోరు ఈ దుబాయ్ పిచ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వెరీ డిఫికల్ట్ అండి, ఎందుకంటే కష్టం. ఎందుకంటే క్రికెట్ లో ఏదైనా పాసిబిలిటీ కానీ అయినప్పుడు కూడా 90 కండిషన్స్ అనేది మీకు అంత బ్యాటింగ్ అనుకూలంగా కనిపించండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు వరకు అక్కడ జరిగిన మ్యాచ్ కూడా ఒక 4 times మాత్రమే 300+ స్కోర్ వచ్చాయి. మీకు 285 అనేది మంచి గుడ్ స్కోర్. ఓకే. చేసింగ్ లో 285 అనేది కొంచెం డిఫికల్ట్ గా మారే అవకాశం కనపడుతుంది, ఎందుకంటే ఆ కండిషన్ ప్రకారం. ఓకే. గత 2 రోజులు కూడా దుబాయ్లో వర్షం పడింది. ఇంకా బౌలింగ్ కి ఇనిషియల్ గా కొంచెం న్యూ బాల్ డెవలప్మెంట్ అన్నమాట. ఓకే. సో దీంట్లో బ్యాటింగ్ లైనప్కి వచ్చినట్టయితే సో మనం జరిగినటువంటి మ్యాచ్లో బంగ్లాదేశ్ పైన సెంచరీ హీరో అయినటువంటి శుభ్మన్ గిల్ మంచి ఫామ్లో ఉండడం, రెండో పక్కన కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ సైతం కూడా తనకు అంటే తక్కువ బాల్స్లో ఎక్కువ రన్స్ కొట్టడం. సో ఇదంతా ఒక మంచి శుభ పరిణామమే. అయినప్పటికీ విరాట్ కోహ్లీ 1 డౌన్లో, దాని తర్వాత కేఎల్ రాహుల్ని 6వ ప్లేసు 7వ ప్లేస్కి తీసుకురావడం ఇది సరైనటువంటి నిర్ణయం. ఎందుకంటే మంచి బ్యాటింగ్ చేసేటువంటి కేఎల్ రాహుల్ని ఆ విధంగా డౌన్ స్టేజ్లో తీసుకురావడం ఇది కొంత ఇబ్బంది కదా. అంటే ఇండియా యొక్క బ్యాటింగ్ లైనింగ్ డెప్త్ ఎంత అవుతుందో ఎగ్జాంపుల్ అంతే. ఆల్మోస్ట్ ఇండియాకి కొంతవరకు టాలెంట్ ఉంది, కానీ ఇప్పుడు క్లియర్ కనబడుతుంది. ఓకే. మీరు చెప్పినట్టు కేఎల్ రాహుల్ ఇంకా రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా కూడా వాళ్ళు కూడా డౌన్ నెంబర్ 7 నెంబర్ 8 కూడా ఆడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఓకే. మీకు లాస్ట్ మ్యాచ్ లో సుమన్ గిల్ టెరిఫిక్ 100. అవును. గత లాస్ట్ 4 మ్యాచ్ల్లో 2 100s 2 50s చేయడం జరిగింది సుమన్ గిల్. రోహిత్ శర్మ కూడా ఇప్పటిలాగా ఐసీసీ ఈవెంట్స్ అతని యొక్క ట్రేడ్ మార్క్ ఆ యొక్క బిగ్ స్కోర్ కన్వర్ట్ చేయడంలో విఫలమైనప్పుడు కూడా తక్కువ మందిలో ఎక్కువ స్కోర్ చేస్తాను రోహిత్ శర్మ. అవును. బౌలర్లపై కొంచెం ప్రభుత్వం ఏదైనా కొంచెం మీరు చెప్పినట్లు ఇండియాకి బ్యాటింగ్ డెప్త్ చాలా ఉంది. అప్పటితో పోలిస్తే ఇండియాకి చాలా బ్యాటింగ్ లో కానీ ఇటు బౌలింగ్ లో కానీ చాలా క్లియర్ కనబడుతుంది. మీకు ప్రశ్న వచ్చినట్లయితే మీకు హర్షిత్ రాణా, మీకు మహమ్మద్ షమి కూడా బ్యాటింగ్ చేయగలరు. అవును. ఆల్మోస్ట్ కుల్దీప్ యాదవ్ కూడా. అవును. అంటే ఇండియాకి లెంత్ ఎగ్జాంపుల్ ఉంటుంది. సో ఇప్పుడు బౌలింగ్ విభాగానికి వచ్చినట్టయితే ఉంటే బూమ్రా లేనటువంటి లోటు షమి పూర్తి స్థాయిలో ఫిల్ చేస్తున్నట్టు అనుకోవచ్చు. అంటే ఒక విధంగా చేసినట్లే సార్, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా మీకు షమి ఒక 5 వికెట్ ఆల్తో బంగ్లాదేశ్ పైన ఒక అద్భుతమైన మ్యాజిక్ స్పెల్ చేశాడు. అవును. కాకపోతే అంటే బుమ్రాకి షమికి చాలా కంపేర్ ఉంది. బుమ్రా ఇస్ వరల్డ్ క్లాస్ బౌలర్. బుమ్రా లేని లోటు అంటే మరి మనం ఒక రీప్లేస్మెంట్ గా మనం చెప్పవచ్చు, మంచి గుడ్ సైన్. ఓకే. అసలు అనుకున్నటువంటి అక్షిత్ రాణా సంబంధించిన పర్ఫార్మెన్స్ మొన్న జరిగినటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి మ్యాచ్లు ఈ ఐసీసీ ట్రోఫీ కాకుండా దానికంటే ముందు జరిగినటువంటి మ్యాచ్లలో కూడా 3 వికెట్లు తీయడం. సో మొన్న జరిగినటువంటి మ్యాచ్లో బంగ్లాదేశ్లో సైతం కూడా 3 వికెట్లు తీయడం. సో అసలు అక్షిత్ రాణాని ఎవరు కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా. అంటే హర్షిత్ రాణా మీకు అతనికి స్లోర్ వన్స్ ఇంకా సర్వీస్ అనుకూలంగా బౌలింగ్ చేయగలిగింది. ఓకే. ఇటీవల కాలంలో అతను మంచి డెవలప్మెంట్ మంచి క్రికెట్ అండర్లో పెరిగాడు. అవును. మీకు ఎప్పుడైతే మీకు బుమ్రా ఇంజూర్ అయ్యాడో అతని యొక్క ప్లేస్ రీప్లేస్మెంట్ గా అతను తీసుకున్నారు అనమాట. ఓకే. అయినప్పుడు కూడా మంచి అతనికి లాస్ట్ 3 మ్యాచెస్ ఓకే. అతను కూడా చక్కగా రాణించారు. మరి రాణించబట్టి అతని టీమ్ లో కంటిన్యూస్ అవుతారు, ఎందుకంటే హర్షదీప్ పక్కన పెట్టి కూడా అతను చేయడం అంటే చాలా ఎంత ఇంపాక్ట్ ఉన్నదో. ఓకే. సో ఇప్పుడు నేను ఇంకొక చివరిగా ఒక మాట, ఇప్పటి వరకు 5 సార్లు ఛాంపియన్ ట్రోఫీలో తలబడ్డటువంటి ఈ 2 టీములు సో పై చేయి ఎట్లప్పటికీ పాకిస్తాన్దే పై చేయిగా కనబడతా ఉంది. ఎందుకంటే 3 సార్లు ఇండియా పైన వాళ్ళు 3 సార్లు గెలిస్తే సో పాకిస్తాన్ పైన మనం 2 సార్లు గెలిచినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఎందుకు ఛాంపియన్ ట్రోఫీలో ఈ విధమైనటువంటి మనం ఎందుకు ఒక మ్యాచ్ వెనకాల ఉన్నామని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి కూడా అన్ని లీగ్లలో అన్ని మ్యాచ్లలో గెలిచేటువంటి భారత జట్టు ఈ ఛాంపియన్ ట్రోఫీ అనగానే ఎందుకు కొంత తడబడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని. అంటే ఒకటే సార్,
ఐసీసీ ఈవెంట్స్ లో పాకిస్తాన్ కి ఒక రికార్డు ఉందంటే మీరు చెప్పినట్టు ఒక ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రమే రికార్డు ఉంది తప్ప మిగతా సందర్భంలో పాకిస్తాన్ కి మనం ఎటువంటి రికార్డు కూడా లేదండి. అవును, ఎస్, అవును, ఎందుకంటే వరల్డ్ కప్ లో కూడా ఇప్పటికొచ్చి వాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా గెలలే. అవును. ఆ 2020లో కూడా వాళ్ళు ఒక మ్యాచ్ 1-2 మ్యాచ్లు తప్ప మిగతా సందర్భంలో వాళ్ళు కూడా గెలలే. అదే నేను అంటున్నాను, ఎందుకు ఛాంపియన్ ట్రోఫీలో ఎందుకు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అంత గట్టిగా వాళ్ళు ఇండియా టీం పైన ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారంటూ? అంటే లాస్ట్ టైం 2015లో కూడా మనకి బుమ్రాతో నో బాల్స్ కానీ మనం ఫీల్డింగ్ మిస్టేక్ అని దానివల్ల మనం మ్యాచ్ ఆడుతాం కారణం. కాకపోతే అంటే మీకు పాకిస్తాన్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఏ టైం చెప్పలేము, చేసుకోలేము. ఓకే. అయినప్పుడు కూడా ఓవరాల్ గా గత దశాబ్దాల నుంచి పాకిస్తాన్ సీజన్ ఒకే ఒక మ్యాచ్ ఆడతాయి. ఓకే. అది కూడా 2017 ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ లో అంతే. అవును. మిగతా సందర్భంలో ఇండియా ఒక ఎన్ని విధాలు చూసినా అటు బ్యాటింగ్ లో కానీ ఇటు బౌలింగ్ లో కానీ టీమ్ కాంబినేషన్ లో కానీ ఏ విధంగా ఇండియాకి అర్థమైంది. అవును. ఈ రోజు మేబీ ఛాన్స్ ఇండియాకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్. ఈ రోజు మాత్రం ఈ రోజు ఆ విజయాలను సంబంధం చేస్తుందా? 3-3 అంతే కదా? లెక్క ఉంటాయి కదా ఇప్పుడు. అవును. ఓకే. లెక్క ఉండేసి విన్నింగ్ మూమెంట్ తో సెమీఫైనల్ తీసుకువెళ్ళాలి. అవును. ఓకే. సత్యబాబు గారు, ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మీతో కాంటాక్ట్లోకి వస్తాను. నేను మళ్ళీ మిమ్మల్ని లైవ్లోకి తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తా. దాంతోపాటు మనం కూడా గతంలో మనం దీనిపైన మాట్లాడడం జరిగింది, మ్యాచ్ల గురించి మనం. సో ఇండియాలో జరుగుతున్నటువంటి ఆస్ట్రేలియా అండ్ ఇండియా టీం అనుకుంటా మనం కలిసి ఈ సంబంధించినటువంటి స్కోర్ పైన మనం చేయడం జరిగింది, ఉప్పలో జరుగుతున్నటువంటి మ్యాచ్ అనుకుంటా. సార్ అనిల్ గారు, మీరు చెప్పినట్లు మనం ఎన్నో మ్యాచ్లు 2017-18 కానీ మనం కవర్ చేస్తాను. ఈ పాకిస్తాన్ మధ్య వరల్డ్ కప్ చాలా మ్యాచ్ చేస్తాను సార్. అవునవును, ఖచ్చితంగా చేద్దాం. మనం మళ్ళీ ఖచ్చితంగా ఈ లైవ్ స్కోర్ను పెట్టుకొని ఖచ్చితంగా ప్రేక్షకుల కోసం అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. మీకున్నటువంటి సమాచారాన్ని ఖచ్చితంగా, అంటే వాళ్ళ తండ్రి మనం క్రికెట్ అంటే చాలామంది అభిమానులు ఉంటారు ఇండియాలో కాదు ప్రపంచంలో, చాలామంది క్రికెట్ అంటే అభిమానించేటువంటి వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మ్యాచ్ గురించి ఇంకా అప్డేట్ కూడా అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. సత్యబాబు గారు, థ్యాంక్ యూ. సో ఇది సత్యబాబు గారు చెప్పేది. సో ముఖ్యంగా ఈరోజు భారత్ ఫేవరెట్గా బరిలోకి దిగుతూ ఉన్నది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ని పాకిస్తాన్ పైన గెలిచి సెమీస్కి దూసుకువెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరో పక్కన విరాట్ కోహ్లీ ఆడతాడా లేదన్నటువంటి దానిపైన సందేహం అక్కర్లేదు. ఖచ్చితంగా విరాట్ కోహ్లీ వన్ డౌన్లో ఆయన బరిలోకి దిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఒకసారి భారత్ కనుక వాళ్ళ ప్లేయర్స్ కనుక చూసుకున్నట్టయితే కెప్టెన్ రోహిత్ శర్మ, అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్, ఈ ఇద్దరు ఓపెనర్గా బరిలోకి దిగుతారు. దాని తర్వాత వన్ డౌన్లో కోహ్లీ, దాని తర్వాత శ్రేయస్ అయ్యర్, దాని తర్వాత ఈ ఈ ప్లేస్ని అంటే 5వ ప్లేస్ 6వ ప్లేస్లో కొంత తడబాటు ఉంది. ఒకవేళ కొన్ని సందర్భాల్లో కేఎల్ రాహుల్ ఆడుతూ ఉన్నారు, కొన్ని సందర్భాల్లో అక్షర్ పటేల్ వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రెండిట్లలో ఎవరు వచ్చినా కానీ ఆశ్చర్యపోయే అవసరం లేదు. అక్కడిగా సిచ్యువేషన్ తగ్గట్టుగా ఈ ప్లేస్లు మారేటువంటి అవకాశం ఉంటుంది. సో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ అండ్ కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, సో హర్షత్ రాణా మొన్న 3 వికెట్లు తీయడం జరిగింది. దాని తర్వాత మహమ్మద్ షమీమ్, కుల్దీప్ యాదవ్. సో ఇక్కడ వరకు ఆడేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఇంకా 3 బెంచ్కే పరిమితం అవుతారు. కాబట్టి మొత్తం 11 మంది ప్లేయర్లు సైతం కూడా ఇండియా టీంలో అందరూ కూడా పర్ఫార్మెన్స్, బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారు. దుబాయ్ వేదికగా మరి కాసేపట్లో స్టార్ట్ అయ్యేటువంటి ఈ మ్యాచ్ని మరొకసారి ఆ ప్రత్యక్ష ప్రసారంలో ఖచ్చితంగా మీతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించినటువంటి ఏ టీంకి సంబంధించినటువంటి బలాలేంటి, బలహీనతలు ఏంటి మరొకసారి వివరించి ప్లేయింగ్ 11 వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు వివరాలు అందించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈరోజు అందరూ టీవీలకి అతుక్కుపోయి ఉంటారు. నాకు తెలిసి ఈ సండేనంతా కూడా క్రికెట్ అభిమానులందరూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది ఈ మ్యాచ్ కోసం అయితే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు నేను కూడా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.